డాన్స్ పిచ్చి ఫ్యాన్. సాయి పల్లవి డాన్స్ కోసం వచ్చిన సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోతున్నా. డైరెక్షన్ లో వచ్చిన ఈ తండేల్ సినిమా అనేది, తండేల్ అని అంటే ఒక లీడర్ అయితే ఎవరి కోసం అయితే ఉంటాడో, అదే విధంగా తండేల్ చేపల కోసం అని వేట కోసం అయితే వెళ్ళినప్పుడు దాంట్లో భాగంగా లవ్ స్టోరీ బాగున్నది. లవ్ స్టోరీ అయినా కానీ, క్లైమాక్స్ అయినా కానీ, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగున్నది. దాంతోపాటు లవ్ స్టోరీలో మనకు చాలా విషయాలు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు నాగ చైతన్య మాత్రం ఈ చాలా బాగుంది సినిమా. స్ప్రింగ్ లాగా వేసింది, డాన్స్ మాత్రం చాలా బాగా వేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. 100 కోట్లు వసూలు చేస్తా అనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది. మన సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. అండ్ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒక మదర్ గురించి, ఒక సిస్టర్ గురించి, అండ్ ఒక ఊరి గురించి, ఆ 22 మంది పడే కష్టం ఏంటి, అండ్ రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరూ కూడా తప్పకుండా చూడండి. అండ్ చందు మొండేటి గారు, అండ్ బన్నీవాసు గారు, నాగ చైతన్య గారు, అండ్ మన సాయి పల్లవి గారు, అందరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మూవీ సూపర్ హిట్ అండి, అంతే, బ్లాక్ బస్టర్. అందరికి నమస్తే. నా పేరు తల్లార సాయికృష్ణ. గవర్నమెంట్ చాలా సినిమాలకి టికెట్ రేట్ పెంచుతూ ఉంటది, పెద్ద పెద్ద సినిమాలకి. కానీ నిజంగా టికెట్ రేట్ పెంచాల్సిన సినిమా ఇదండి. ఎందుకంటే టికెట్ రేట్ అనేది స్పెషల్గా దేని చెప్తున్నా అంటే, ఇంత మంచి సినిమాకి ఎలా ఉంటదంటే ఒక దేశభక్తి, ఒక ఇండియన్ కల్చర్ ని వేరే కంట్రీకి వెళ్ళి చూపించడం, అదే విధంగా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. అదే విధంగా పిల్లలు నిజంగా ఇలాంటి సినిమాలు చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఒక చదువు రాని వ్యక్తి అయినా, చదువుకున్న వ్యక్తి అయినా మన దేశం గురించి ఖచ్చితంగా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి సినిమాని మనకు అందించిన చందు మొండేటి గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి, అల్లు అరవింద్ గారికి, హీరో నాగ చైతన్య గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఇండియన్ సినిమా ఇది. అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. జై హింద్. భయ్యా ఇప్పుడే భయ్యా తండేల్ సినిమా చూసాను, ఫీల్ గుడ్ భయ్యా. నిజంగా సాయి పల్లవి అయితే ఏడ్పించేసింది. కథ అయితే సెపరేట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రివీల్ చేయకూడదు. మన దేశం కోసం అయితే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా సరే కష్టపడి దేశ జెండా కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి చాలా అంటే చాలా బాగుంది భయ్య. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే చాలా బాగుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. తండేల్ ఒక బ్రహ్మాండమైన ప్రేమ కథ చిత్రం. చాలా అంటే చాలా కొత్త ఎలిమెంట్ చూపించారు. నిజంగా చందు మండేటి డైరెక్షన్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇంత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఆ పాకిస్తాన్ జరిగిన సీన్స్ కానీ, బుచ్చిదల్లి సాంగ్ కానీ, హైలైట్ సాంగ్ చాలా బాగుంది. సినిమా ప్లస్ అంటే చాలా కొత్త తీశారన్న. సాయి పల్లవి మార్క్ అనిపించింది, డిఎస్ ట్రేడ్ మార్క్ అనిపించింది. అంత గొప్ప ఇది. ఈ మధ్యలో ఈ మంచి సినిమాకి ఎక్కువ బజ్, చాలా మంది సినిమాకి నెగిటివ్ చెప్తారు. కానీ సినిమా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క సీన్ కూడా అది ఇంత బాగా సాయి పల్లవి సీన్స్ ఏడిపించింది. క్లైమాక్స్ ఏడ్చండి అయితే అంత బాగా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. బుజ్జితల్లి సాంగ్ అని, హైలైట్స్ సాంగ్ అని, ఆ పాకిస్తాన్ లో జరిగే సీన్స్ ఉంటాయి, అది చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా యువ సాంబ్రాట్ నాగ చైతన్య ప్రాణం పెట్టేస్తాడు, బ్లడ్ పెట్టేశాడు. తనకు మార్క్ అనిపించింది. అబ్బా భయ్యా ఏం మ్యూజిక్ భయ్యా, ఇంకా మానికలు పోతలేదు, చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ టైంలో ఇంత మంచి లవ్ స్టోరీ రాలేదు, చాలా మంచి మూవీ. సాయి పల్లవి యొక్క మళ్ళీ కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇప్పుడే తండేల్ చూసి వచ్చాను. నిజంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు భయ్యా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. చాలా అసలు అంత బాగుందంటే ఎక్కడా సినిమాని ఎంచడానికి అస్సలు లేదు. ఒక పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇద్దరు కెమిస్ట్రీ కానీ, నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం ఒక బెస్ట్ మూవీ. ఈ మధ్యకాలంలో అంత లవ్ స్టోరీ రాలేదు. ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పడుతుంది. శ్రీకాకుళం యాస కానీ, మా శ్రీకాకుళమే యాస కానీ ఎక్కడ తక్కువ చేయలేదు. ఒక ఇండియన్ కూడా అంత ఎలివేట్ చేసే సినిమా, ఒక రియలిస్టిక్ సినిమా. గూస్ బంప్స్ అన్న, ఇద్దరు కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఇలాంటి పేరు నిజంగా ఇండస్ట్రీ హిట్ అని అంత పేరు ఇద్దరు చాలా మనసంతా నిండిపోయింది. బాధ కానీ, కెమిస్ట్రీ కానీ, సాంగ్ మా సినిమాను ఒక డిఎస్పి గారి మ్యూజిక్ సినిమా ఒక లెవెల్ లేపింది. సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. ఇండియా మొత్తం చూడాల్సిన సినిమా, అంత బాగుంది. ఇండియాను కూడా బాగా చందు మొండేటి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇండియాను ఒక గర్వంగా చూపించారు చందు మొండేటి గారు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇండియా పాకిస్తాన్ లో ఇండియాను అంత ఎలివేట్ చేస్తారని. అసలు ప్రతి సినిమాకు గూస్ బంప్స్, ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తారు. అంత బాగుంది సీన్స్. ఖచ్చితంగా చూడాలి సినిమా, థియేటర్లో చూడాలి. ఖచ్చితంగా సూపర్ హిట్ మూవీ. ఒకటే డైలాగ్, ఇదే కలెక్షన్ల జాతరే.